ఇంక రాత్రి అన్నీ డిష్ వాషర్లో పెట్టానన్నా కదా గిన్నెలు పొద్దున్న లేసి ఈ డోర్ తీసేటప్పుడు కొంచెం టెన్షన్ అండి. ఒక్కోసారి రాత్రి మా సొసైటీలో వాటర్ ఉండదు. ఇంకా వాటర్ లేకపోతే అన్నీ సగం సగం క్లీన్ అయింటాయి. అదేమో రన్ చేసుకుంటా పోతుంది. వాటర్ లెవెల్ తక్కువ ఉన్నా కానీ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. కరెంటు పోతే మళ్ళీ ఆపుకుంటుంది కానీ వాటర్కి మాత్రం అది ఆపుకోదు. ఉన్నదంతా కడిగినట్టు ఉంటుంది. నాకు చాలాసార్లు అలా జరిగింది. లేదా మనం పెట్టడంలో డిఫరెన్స్ ఉంటే కూడా సరిగా క్లీన్ అవ్వదు. అందుకే టెన్షన్గా తీస్తా. ఈరోజు సండే అన్నీ చూస్తున్నా చూడండి. మా ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవు ఎక్కువ ఈ మధ్య అసలు. ఇది వరకు అయితే 15 రోజులు కూరగాయలు తెచ్చుకుంటుంటిమి. ఇప్పుడు ఒక వారం తెచ్చుకుంటాను. అవే మ్యాక్సిమం సరిపోతాయండి. ఎందుకంటే ఇంకా దగ్గరే కదా కూరగాయలు, ఎక్కువ స్టాక్ పెట్టుకోను. మా పని మనుషులు మిక్సీ జార్లంతా సబ్బు ఎట్లా ఇరికిచ్చి పెట్టినారో చూడండి. గోకితే డిష్ వాషర్లో పెట్టి తీసి గోకితే ఎంత సబ్బు వచ్చిందో. రోజు సబ్బుతో కడుగుతూ ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడు మిక్సీ పని వాళ్ళకి వేస్తారనమాట. హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నప్పుడు సాటర్డే సండే మా ఇంట్లో వంట ఉండేది కాదండి. సాటర్డే నైట్ బయట తెచ్చుకొని తినేవాళ్ళము. అంటే బయటికి వెళ్ళి తినేవాళ్ళము. సండే మార్నింగ్ ఇంటికి తెచ్చుకుంటాం దోశలు కానీ, హైదరాబాద్లో అయితే మైదా బజ్జీలు, ఇంకా బెంగళూరులో అయితే దోశలే. ఒక్కోసారి పోయి అక్కడ తింటాం. పొద్దున అందరం లేచి స్నానం చేయకుండానే పోయి తినొచ్చి స్నానం చేసి, ఇక్కడికి వచ్చాక అట్లాంటి సిస్టమ్ లేదు. ఇంట్లో వండుకోవడమే. అన్నీ చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో. నీట్గా క్లీన్ అయితే బాగుంటాయండి. మనం పెట్టడంలో పొరపాటు ఉంటే, నిన్న కొంచెం చాలా గిన్నెలు ఉండే, చాలాసేపు పట్టింది బ్లాగ్ కోసం వీడియో షూట్ చేసుకుంటూ చాలాసేపు సర్ది పెట్టాను అనమాట. ఇంకా బాగానే క్లీన్ అయినాయి అన్నీ. ఇక్కడ మాత్రం వచ్చాక ఫుడ్ బయట తినడం బాగా తగ్గించేసాం. ఇంట్లోనే చేసుకొని తింటుంటాం.